వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అధికారులు బదిలీలు పారదర్శకంగా జరుగుతాయి. మంత్రి బీజేపీ కార్యాలయంలో ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శల దాడి. విశాఖ జిల్లా పాతగాజువాక జంక్షన్లో పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణకు అవగాహన కొరకు 3K మారథాన్ కార్యక్రమం చేపట్టారు. పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడిన ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శల దాడి చేశారు. ఎసెన్షియా ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. అనిత గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, అమ్మ మీరు వాడుతున్న భాష, మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది? రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడ ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి. అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా, అమ్మ ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి? రేపొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా? చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా? ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఇస్తున్న సందేశం అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే సీఎం గారిని పట్టుకొని, అరే నువ్వు సీఎం ఏంటి, సీఎంనే కదా మనోడు ఏంటది? అసలు ఆ సంబోధన ఏంటి, ఆ సంస్కారమా ఏంటి? ఎంత సంస్కారహీనంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. ఒక మహిళ అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం మహిళా లోకానికే సిగ్గుచేటు. మీ ముందు హోమ్ మినిస్టర్గా ఎంతోమంది చేశారు, అలాగే రకరకాల మంత్రి పదవులు చాలామంది చేశారు, చీఫ్ మినిస్టర్స్ చేశారు, అలాగే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలామంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఎంత దారుణమైన భాష, ఎంత సంస్కారహీనంగా మాట్లాడిన సంఘటనలు మనం చూడలేదు. ఏదో ఇలాంటి మాట్లాడితే గొప్ప వస్తుంది అనుకుంటున్నారేమో కానీ మీ హోందాతనం మీరు కోల్పోతారు, ప్రజల దగ్గర మీరు చులకనైపోతారు అనే విషయం మీరు గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికి ఒక అనుమానం రావచ్చు, ఏంటి అనిత గారిని పాయకరావుపేట ఎమ్మెల్యే అంటూ ఉన్నారు అనేసి. ఎందుకు అంటూ ఉన్నానంటే ఆవిడ ప్రోటోకాల్ ప్రకారం హోమ్ మినిస్టర్ తప్ప హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అస్సలు నెరవేర్చట్లేదు. హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు, ఒక అసమర్థ హోమ్ మినిస్టర్. ఆవిడ ఎంతసేపు కూడా జగనన్నను తిట్టడం కోసమే ఆ పదవి ఇచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు తప్ప తన బాధ్యతలు నెరవేర్చాలి అనే విషయం ఆవిడ ఏమాత్రం కూడా గుర్తెరగట్లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ అచ్యుతాపురం సెజ్ సంఘటన అయినప్పుడు కూడా ఈవిడ 2 గంటలకు జరిగితే మనం చూసాం. ఆ రోజు సెక్రటేరియట్లోనే ఉన్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డీజీపీ గారు ఉన్నారు. మరి వెంటనే ఎందుకు స్పందించలేదు ఈవిడ? 4 గంటలకి జగనన్నను తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టారు. జగనన్నను ఎప్పుడైనా తిట్టుకోవచ్చు, మీ పని ఎప్పుడు జగనన్నను తిట్టడమే కదా. మరి ఆ ప్రెస్ మీట్లో ఈ సంఘటన కోసం స్పందించలేదు ఎందుకు? అంటే నెగ్లిజెన్సీ. ఇలాంటి సమస్యల మీద మీకు ఇంపార్టెన్స్ లేదు, కానీ ఎంతసేపు జగనన్నని తిట్టడం మీదే మీ కాన్సన్ట్రేషన్ కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే ముచ్చిమరి సంఘటన జరిగింది, 50 రోజులైంది, కనీసం పరామర్శకి వెళ్ళలేదు. ఒక చిన్నారి బాలికని హత్య చేసి బాడీ దొరకకుండా చేస్తే కనీసం 50 రోజులైనా పరామర్శకి వెళ్ళలేదు సరికదా. ఆ బాడీని ఈ రోజు కూడా వెతికి పట్టి ఇవ్వలేని చేతకాని హోమ్ మినిస్టర్ మీరు. అలాగే తీసుకుంటే మీ కాన్స్టిట్యున్సీలో, మీ పక్క కాన్స్టిట్యున్సీలో ఎంతోమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు జరిగాయి. మీరు కనీసం రెస్పాండ్ అయ్యారా? కనీసం వాళ్ళకి పరామర్శ చేశారా? వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ ఇచ్చారా? ఆ రాంబల్లి సంఘటన తీసుకుంటే ఆ పాప మృతదేహం అక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉంటే దగ్గరలో సన్మానాలకు వెళ్లారు తప్ప కుటుంబానికి పరామర్శ. బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఎంపీ పురంధేశ్వరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ, చైనాకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే 9 కోట్ల మంది సభ్యులతోటి అతిపెద్ద పార్టీగా ఉంటే 2014లో భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మందిని అంటే కొత్త సభ్యుల్ని నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత 2019లో మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాం. ఇందాక చెప్పినట్లుగా 6 సంవత్సరాలకు ఒకసారి
సంపూర్ణమైనటువంటి రీషఫుల్ జరుగుతుంది. అయితే మధ్యలో 3 సంవత్సరాలకు ఒకసారి టాప్అప్ సభ్యత్వం ఏదైతే చేస్తామో దానికి సంబంధించి కూడా కార్యకర్తలు బాగా చురుగ్గా పాల్గొని మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి 2014వ సంవత్సరంలో 28 లక్షల పైచిలుకు సభ్యుల్ని నమోదు చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. యావత్ భారతదేశంలో 11 కోట్లు. అయితే 2014వ సంవత్సరంలో మళ్ళీ ఈ సభ్యత్వాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన అదనంగా 2.5 కోట్ల మంది అదనంగా చేర్చాలి అనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే జాతీయ స్థాయిలో కార్యకర్తల యొక్క కృషి ఫలితం వలన 7 కోట్ల మందిని అదనంగా చేర్చుకోవటం జరిగింది. అంటే యావత్ భారతదేశంలో ఇవాళ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 18 కోట్ల మంది ఉన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అప్పట్లో కరోనా వచ్చినా కూడా కార్యకర్తలు ప్రాణాలకి ఒడ్డి బయటకు వెళ్ళి ఆన్లైన్ కావచ్చు, నమో యాప్ కావచ్చు, మిస్డ్ కాల్ కావచ్చు, వీటన్నిటి మాధ్యమంగా చేసినటువంటి సందర్భంలో అదనంగా 8 లక్షల పైచిలుకు సభ్యుల్ని అప్పట్లో నమోదు చేసుకోవడం జరిగింది. అంటే 2014, 2019 రెండు కనుక కలిపి చూసుకున్నట్లయితే దగ్గర ఇప్పుడు 38 లక్షల సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు మెంబర్షిప్. అయితే ఇదంతా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి గడిచిన అంతకుముందు 5 సంవత్సరాల కాలం ఏ రకంగా భారతదేశానికి తన సేవలను అందించిందో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో ఎటువంటి అవినీతి మరక లేకుండా ప్రజాహిత పాలనని ప్రజలకు అందించినటువంటి సందర్భంలో ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. ఆ ఫలితమే 3 పర్యాయాలు అధికారంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. 2014, 2019, మళ్ళీ తిరిగి 2024వ సంవత్సరం. మనం కనుక భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని చూసుకున్నట్లయితే 1980వ సంవత్సరంలో 2 పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైనటువంటి ప్రస్థానం ప్రతి సంవత్సరం కూడా సంఖ్య పెరుగుతూ ఈసారి ఎన్నికల్లో 240 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకోవడం జరిగింది. అంతకుముందు 2019లో 303 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో ఇండి కూటమి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి చాలా సమర్థవంతంగా తీసుకుని వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కనుక తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే సంపూర్ణంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, అదేవిధంగా రిజర్వేషన్స్ని ఎత్తివేస్తారని, చర్చిలు మసీదుల్ని కూల్చివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత సీట్లు తగ్గినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా. అధికారులు బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పాలన చిన్న భిన్నమైంది, వ్యవస్థను భ్రష్టు పట్టించారు అని విమర్శించారు. జెన్యూన్గా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఎవరైనా సరే చిన్న అటెండర్ నుంచి పెద్దవారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక్క పైసా ఎవరికైనా సరే ఇచ్చినట్టుగా నాకు తెలిస్తే, ఎవరైనా తీసుకున్నట్టుగా తెలిస్తే తీసుకున్న వ్యక్తి మొక్కం చూడను. ఇచ్చిన వాడికి జెన్యూన్గా జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తాను. ఎందుకంటే ఇది చెప్పవలసిన అవసరం ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అవసరం ఉంటే 10 మందికి అడుక్కొని కార్యక్రమాలు చేస్తాను తప్ప ఎక్కడ అవినీతి అనే మాట లేకుండా, ఎక్కడ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మనస వాచ కర్మన పాలన చేయాలని ఒక అంకిత భావంతో పనిచేస్తున్న జిల్లా అధికారులందరికీ జిల్లా మంత్రిగా మారుస్తున్నాను. జెన్యూన్గా న్యాయబద్ధంగా ట్రాన్స్ఫర్స్ అన్ని చేస్తాం. ఎవరు కూడా మీరు డబ్బులు ఇవ్వడం, ఎవరో మంత్రి పేరు చెప్తారు, లేకపోతే ఎమ్మెల్యే పేరు చెప్తారు, ఎమ్మెల్యే గారితోనూ మంత్రి గారితో చెప్పి నీకు ఫలానా దగ్గర ఏం చేస్తామని ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ తెలిస్తే వారికి తప్పనిసరిగా పనిష్మెంట్గా చేస్తారు. అయితే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా
ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కంటిన్యూస్గా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ దురదృష్టం ఏమిటంటే గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు. వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పెట్టించాడు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భూఘాతంలో కలిపేసినటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో పేదవాడికి కడుపు నిండా తిండి ఉండాలని, పేదవాడు కష్టాల్లో పడకూడదని 5 రూపాయలకే అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఆ రోజు దుర్మార్గమైనటువంటి వ్యక్తి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా ఇష్టం లేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేశారు. అది చాలా ప్రాధాన్యత కార్యక్రమం అని 220 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయం చేశాం. గతంలో కట్టిన భవనాల్లో అసాంఘిక కార్యక్రమాలు నడిపారు. కొన్ని దగ్గర పలింగమాల ఆఫీసులు పెట్టారు. హైజెనిక్ గా కట్టినటువంటి మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ విధ్వంసం చేశారు. అన్నీ ఒకేసారి చేయలేమని మొన్న ఆగస్టు 15వ తారీఖున విశాఖ పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడిన ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి. పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడిన ఇండస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి. పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న 4గురిలో 3 మృతి. 24వ తేదీన మరణించిన జార్ఖండ్ వాసి రొయ్య అంగీరా, 25వ తేదీ సాయంత్రం మరణించిన జార్ఖండ్ వాసి లాల్ సింగ్, 26వ తేదీ ఉదయం మరణించిన శ్రీకాకుళం వాసి కోరాడ సూర్యనారాయణ. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలింపు. బాబు వెళ్తామన్నా మా అన్నయ్య చూపుకి వెళ్తానంటే నువ్వు పనికిరాదు అన్నారు. కంపెనీ వాళ్ళు తోలేరు, మమ్మల్ని తోలేదంటే మా అన్నయ్యని సంధించారు. మా అన్నయ్యని చూడడానికి నీకు నాకు అవకాశం లేదా? కంపెనీ వాడు పెంచాడు మా అన్నయ్య. కంపెనీ వాళ్ళు తోలేరు రాత్రి 12 నాన్ వెళ్తానంటే మా అన్నయ్యని చూపుకి తోలేదు. చచ్చిపోవాలని చెబుతాడు. మా అన్నయ్య చూపుకి మాకు అవకాశం లేదా? కంపెనీ వాడికి అవకాశమా? డబ్బుకే విలువ, మా విలువ లేదా? బతకడం కోసం వచ్చాము. వాళ్ళ పిల్లలకి ఏంటి చెప్తాను. ఇప్పుడు మా వదినకి తెలియదు, వాళ్ళ భార్యకి తెలియదు. హాస్పిటల్ ఆడపిల్లలు ఎలా బతుకుతారో. మా అన్నయ్య మాకు ఇబ్బంది. కంపెనీ ఎంటే చంపించాడు మా అన్నయ్యనే. మా అన్నయ్యని మాకు ఇచ్చేయండి, మాకు తీసి మా అన్నయ్యని చంపించారు. చెప్పండి. డైరెక్టర్గా మా ఎంపీ గారు బ్రదర్ మాట్లాడుతున్నారు. నా పేరు శ్రీనివాసరావు. ఓకే, మా 23వ తారీఖున జరిగిన దుర్ఘటనలో 4 దురదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడ్డారు. అందులో చికిత్స పొందుతూ 3 కాలం చేశారు. 3కి కూడా గవర్నమెంట్ ఆదేశాల మేరకు జిల్లా విశాఖపట్నం కలెక్టర్ గారి ఆదేశాలు, అనకాపల్లి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని ప్రతి వాళ్ళకి కూడా ₹1 ఎక్స్గ్రేసియా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. స్పాట్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఎంపీ గారు ఒక మాట సంఘటన జరిగింది. ఎండి గారి తరఫున మేనేజ్మెంట్ తరఫున ఒక డైరెక్టర్ గా 3 సంవత్సరాలు బాబు, 3 సంవత్సరాలు ఒక డైరెక్టర్ గా బాధ్యత తీసుకుని
మీకు మేము చేస్తున్నాం. ఆగండి ఆగండి అంటే కాదు. దయచేసి చెప్పగలుగుతాను. చెప్తే ఇంత మేము ఎంత ఖాళీగా ఉన్నాం ఇక్కడ. ₹1,00,000 మా బాధ ఏంటిది మేము ఇంటాం. ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ ఆదేశాల మేరకు. క్యాండిడేట్ అయితే ఎవరైతే ఉన్నారో కోపాడు సూర్యనారాయణ గారు హయ్యర్ అథారిటీస్ వచ్చిన ఆదేశాల మేరకు మేము పాటించడం జరుగుతుంది. హయ్యర్ ఆదేశాల దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలని మేము శిరస వహించాలి. కలెక్టర్ గారు చెప్పిన ఆదేశాలను శిరస వహించాలి. మాకు నచ్చినట్టుగా ఈ లెటర్లు అయితే కలెక్టర్ గారి దగ్గర మాకు నచ్చినట్టుగా బంధువుల పేరు కానీ ఏమీ లేకపోవడం చాలా అది నమ్మకం శక్తి ఈ కార్యక్రమాలన్నీ కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేయబడుతున్నాయి. లేకపోతే కలెక్టర్ గారికి చెక్ అందజేస్తాం. కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారు ఆదేశాలు శ్రీనివాస్ గారు వాళ్ళ ఆవేదన ఏంటంటే ప్రధానంగా పాప అనేది 2 నెలలు ఆవిడ ఇంక్యుబేషన్ పీరియడ్ మా ప్రయత్నాలు మేము చేసాం. పిల్లల చదువుల కోసం విశాఖ జిల్లా పాత గాజువాక జంక్షన్ లో పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణకు అవగాహన కొరకు 3K మారథాన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేజీహెచ్ సూపరింటెండెంట్, జిల్లాలో ఉన్న ప్రముఖులు, పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్తిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన ఘటన చాలా బాధాకరమని అన్నారు. స్కూల్ వయసు నుంచి డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల, కాలేజీ విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంఘాలు 3K మారథాన్లో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ క్యాంపెయిన్ ముఖ్యంగా యాంటీ డ్రగ్, సే నో టు డ్రగ్. ఇప్పుడు మనం ఎప్పుడు గవర్నమెంట్ అఫీషియల్ని మనం ప్రెజర్ పెడతాం. మనం కోల్కతా ఇన్సిడెంట్ తీసుకుంటే పోలీస్ ఆఫీస్ని ప్రెజర్ పెట్టాం. కానీ మనకి ఎన్ని మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసా? మన విశాఖపట్నంలోని మన డిస్ట్రిక్ట్లో 25 lakhs పోలీస్ మన పాపులేషన్లోని మనకున్న పోలీస్ మ్యాన్ ఎంత తెలుసా? 1000 members. మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ తెలుసు పోలీస్ మ్యాన్కి? స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్, తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తర్వాత కొత్తగా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్. మనం అప్పుడు ఐజీ గారు రవికృష్ణ గారు హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాండిల్ చేసిన మనకి 9.64 crores మెంబర్స్లోని మనకి పోలీస్ మ్యాన్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీస్ మ్యాన్ని అనకూడదు. సెకండ్, హెల్త్ కేర్ యూనిట్లోని సార్ వచ్చారు, డాక్టర్స్ ఎన్నోమంది ఉన్నారు. కాకపోతే మన హెల్త్ మినిస్టర్ గారు సత్యానంద్ గారు వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి మనకి ఎన్ని మంది డ్రగ్స్ బారిన పడ్డారో ఒక సర్వే తీసుకోవాలి. సర్వే తీసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ మాట్లాడి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేది ఫస్ట్ ఇవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టంలోని ఒక ప్యానల్ ఉండాలి. యాంటీ ర్యాగింగ్ ఉన్నారు, అలాగే యాంటీ డ్రగ్ ప్యానల్ ఉండాలి. వాళ్ళు డైరెక్ట్ యాక్సెసిబిలిటీ పోలీస్ స్టేషన్ ఉండాలి. మనం ఎప్పుడు కూడా డ్రగ్స్ బారిన పడిన వాళ్ళని మనం క్రిమినల్స్గా చూడకూడదు. వాళ్ళు ఎడిక్ట్ అయితే డెఫినెట్లీ దే విల్ డూ క్రిమినల్ అఫెన్సెస్. సో మనం ఎవరికైనా తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం అధికారులకు తెలియపరచాలి. వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అదే పనిగా ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. 2, ఎరాడికేషన్ అంటే అరకు, పాడేరు, ఒరిస్సా క్రాస్ బార్డర్స్లోని మన పోలీస్ మ్యాన్కి 40% అలవెన్స్ ఇచ్చి, మిలిటరీకి ఆ నేవీకి ఇచ్చిన అలవెన్స్ అవ్వండి మీకు తేల్చిపడేస్తారు. వాళ్ళే రిమూవ్ చేస్తారు. పొలిటీషియన్స్ ఎవరైనా సరే డ్రగ్స్కి సప్లై చేస్తే దే షుడ్ అనౌన్స్ చేస్తే టెర్రరిస్ట్ కానీ దారుణం అది. సో ఏ పొలిటిక్స్ సపోర్ట్ అవ్వండి, ఒక్కసారి పోలీస్ మ్యాన్కి ఫోర్స్ వదిలేసి మీరు ఆపకపోతే వాళ్ళు కంట్రోల్ చేసేస్తారు. సో నవ సమాజం నిర్మించడానికి పోలీస్ మ్యాన్ కాదు, మనంగా ఉన్న రెస్పాన్సిబుల్ తీసుకుంటేనే ఈ సమాజం మంచి పొజిషన్ ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాను, అదేవిధంగా లోకేష్ గారు చెప్తున్నాం, అదేవిధంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ ఒక ఫైర్
ఏం చెప్తానంటే ఖచ్చితంగా దీని గురించి తీసుకోవాలి, లేకపోతే మరో కెనడా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇండియా. సో ఇక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇనిషియేట్ చేస్తే ఖచ్చితంగా యావత్ ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి దయచేసి లాస్ట్ ఒకే ఒకటి చెప్తున్నాను, పోలీస్ మ్యాన్ మీద ప్రెషర్ పెట్టకండి. 52,000 మెంబర్స్ ఉన్నారు 9 కోట్ల మందిలోని. పాపం ఎంత లా అండ్ ఆర్డర్ ఒకటి, ఎక్సైజ్ ఒకటి, ఇవన్నీ తీసుకెళ్ళిపోతే ఎలాగా వాళ్ళ పాపం. సో అందుకనే గవర్నమెంట్ దీని గురించి అసెంబ్లీలోని చంద్రబాబు నాయుడు గారు కానీ హెల్తీ డిస్కషన్ చేసి ఒక రూట్ మ్యాప్ వేసుకొని దీని గురించి ఎలా ఎరాడికేట్ చేద్దామని చెప్పి మీరు కొంచెం నా ఒక సజెషన్ ఏంటి, మిమ్మల్ని సజెషన్ ఇచ్చినంత పెద్దోని కాదు, కానీ ఇంతమంది పాడవుతున్నారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకునే అవసరం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, అదేవిధంగా నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రజలకి అందరికీ, యూత్ అందరికీ థ్యాంక్స్ అండి. Today is youth icon Pala Karthik. I say strongly because ఇలాంటి మంచి కార్యక్రమాలు టేకప్ చేసినప్పుడు ఎవరో ఒకరు రావాలి ముందుకి. అది కూడా మరి రాజకీయ వారసుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి మరి కొడుకు ఇక్కడికి ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషం, గొప్ప కారణం కూడాను. యాక్చువల్గా మనం స్లోగా వెస్టర్నైజ్